అందరు ఉన్నారా? Or any new joinee is there? Hmm? Yeah, I'm new joining today. Okay. How you got to know about VLR? Through YouTube. యూట్యూబ్. ఓకే. యూట్యూబ్లో వీడియోస్ చూసారా అండి మరి? Yeah, ఓకే, ఫైన్. yeah, yes, సో demo class. ఓకే, ఫైన్. సో మీ క్లాసెస్ వచ్చి మండే నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే, టుడే ఇస్ ద ఫ్రీ సెషన్. సో ఈరోజు మనం కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటాం ఇంకా. అండ్ యువర్ రెగ్యులర్ క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. ఇస్ దిస్ క్లియర్? Yes. హలో, హలో, Yes, హలో. yes. Okay, fine. It's on second of అంతే కదా, ఈ వీక్ అయిపోతే నెక్స్ట్ సెకండ్కి ఇట్స్ ఆన్ మండే. ఓకే, సో సెకండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసాం? వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఏమైనా గుర్తుందా మీకు? ఏమైనా గుర్తుందా లేదా? Yes, we discussed yesterday about the Power BI process flow and how the architecture will be, and then examples like we took some construction related examples to how the Power BI will work, and then how the data is transferring from to the visualization from the desktop and service. These are the topics like we learned yesterday. ఓకే. సో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, ఫైన్. బట్ అవి ఎప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు మాట్లాడద్దు ప్లీజ్. ఓకే, దిస్ మై ఇట్స్ నాట్ ఎ రిక్వెస్ట్ Okay, యాక్చువల్లీ. sure. Yeah, I ఇంటర్వ్యూ పాయింట్ understand. ఆఫ్ వ్యూలోకి వెళ్ళినప్పుడు డోంట్ టాక్. ఓకే, సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ యూ గైస్ టు అండర్స్టాండ్ ఇట్ బెటర్. Yeah. ఓకే. So what is Power BI? Power BI is a visualization tool, okay, which can convert the raw data into a dashboard. Okay. So why we need to do this one? For easy understanding of the data. Okay, data easy ga ardhamaithe, then quick actions can be taken from the uh, means management people can take the action. Okay, if anything is going in a wrong way. So always మన పాయింట్ ఏంట్రా అంటే ఆల్వేస్ బిజినెస్ అనేది రైట్ డైరెక్షన్ లోనే మూవ్ అవ్వాలి. సో బిజినెస్ అంటే యూ జస్ట్ డోంట్ థింక్ ఓన్లీ ద బిజినెస్ ఇట్ మైట్ బి ఎనీ బిజినెస్. ఓకే, హెచ్ఆర్ డొమైన్ ఇస్ అ బిజినెస్ ఫర్ దెమ్. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ బ్యాంకింగ్ లో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా దట్ ఈస్ అ బిజినెస్ ఫర్ దమ్. ఓకే, సో వాట్ ఎవర్ వర్క్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, దట్ ఈస్ అ బిజినెస్ ఫర్ యూ. ఓకే, so it has to move in a right direction. So for that reason, this is like an eye opener for each and every one, Andy. Okay. సో నెక్స్ట్ ప్రాసెస్ ఫ్లో గురించి మాట్లాడుకున్నాం. సో పవర్ బిఐ ప్రాసెస్ ఫ్లో మనం డెస్క్టాప్ లో రిపోర్ట్ ని బిల్డ్ చేస్తాం. అండ్ డెస్క్టాప్ ఇస్ ఫ్రీ ఫర్ ఎనీ వన్ కెన్ ఇన్స్టాల్ ఇట్. వన్స్ డెస్క్టాప్ లోని రిపోర్ట్ బిల్డ్ చేసిన తర్వాత వీ విల్ బి మూవింగ్ ఇన్ టు సర్వీస్ టు షేర్ ఇట్ టు ద యూజర్స్. ఓకే, we have a dedicated service. This is a cloud based one. Okay, so we will be moving into service and we are going to give access to the users from the service. Okay, and Power BI gateways to move the data on a regular basis into cloud. Okay, for that purpose this gateways will be used. That to on premise data ki gateways anedi helpful avutandi. Next, desktop will look like this, service will look like this. So desktop lo money again, we need to follow a process only. First you need to get the data. Without data you cannot do anything. Okay, సో డేటాను తెచ్చుకుంటే కానీ యూ కెన్ డూ సంథింగ్. ఓకే, సో దాని తర్వాత తెచ్చుకున్న డేటాని ఒకవేళ మీకు తగినట్టుగా లేకపోతే యూ ఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. నెక్స్ట్ యువర్ డేటా యూ ఆర్ గోయింగ్ టు డేటా మోడల్ యువర్ డేటా. ఓకే, నెక్స్ట్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ ద విజువల్స్. ఇఫ్ ద విజువల్స్ ఆర్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఎనీ లాజిక్ నీడ్స్ టు బి బిల్డ్, దెన్ దోస్ థింగ్స్ will be built in DAX, data analysis expression. So next, Power BI service look move అయిన తర్వాత we are going to share the report. We are going to schedule our refreshes. The entire process ni automate చేయాలండి. So that is the main agenda. Okay, so you should not keep anything with you as a manual. Okay, so everything you try to automate it if possible. Okay, so then what will happen is a dependency అనేది reduce అవుతాయి.
ఓకే, డిపెండెన్సీ అనేది రెడ్యూస్ అవుద్ది. ఓకే, సో స్కెడ్యూలింగ్ ద రిఫ్రెషెస్, దిస్ ఇస్ వన్ అగైన్ ఆటోమేట్ చేస్తున్నాం రిఫ్రెష్ ని. నెక్స్ట్ గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ద రీజన్ ఫర్ ద గేట్వేస్ ఇస్ టు మూవ్ ద ఆన్ ప్రిమైజ్ డేటా ఆన్ అ రెగ్యులర్ బేసిస్ టు క్లౌడ్. Few reasons to learn Power BI. Next వచ్చి prerequisites to learn Power BI skill set. Nothing is all you need. All you need is interest, time, and a good device. And so one or the other day you can reach, you will be reaching to your target. But for that one, you need to keep these things. Okay, interest undali, time undali, and interest to time రెండే ఉంటే what will happen, you'll do practice చేసి one or the other day you'll reach to your target. Okay, so నెక్స్ట్ వచ్చి పవర్ బిఐ అంటే ఏంటి? యాక్చువల్లీ పవర్ బిఐ అంటే ఈ 5 థింగ్స్ అంటే combination of these 5 things we'll call it as Power BI. One is Power Query. Power Query is an ETL tool. Okay, extraction, transformation, and load. This is part of Power BI desktop only. Power Query is a part of Power BI desktop. Okay, so it's not a separate tool. Inside Power BI desktop lone you'll be having this Power Query. Okay, so Power Query, what this Power Query will do is it can extract the data, it can transform the data, it can load the data into model. Okay, what is model? You'll come to know. So Power Pivot is data modeling tool plus DAX. Power View is data visualization tool. If you see here, you have visuals, right? All these visuals will come under Power View. Okay, it will come under Power View. Power Map ఏంట్రా అంటే జియో మ్యాప్స్. ఓకే, చిన్నప్పుడు మీరు సోషల్ ఎగ్జామ్స్ రాసారా? దే విల్ బి గివింగ్ సమ్ మ్యాప్స్ టు యూ టు ఐడెంటిఫై ద ప్లేసెస్. అటెంప్ట్ చేశారా ఇవి? సో సేమ్ వేలో అదే మ్యాప్స్ మీద మన డేటాని చూపించవచ్చు, జియో మ్యాప్స్ మీద మనం డేటాని చూపించవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పవర్ మ్యాప్. పవర్ Q&A, అగైన్ దిస్ ఇస్ ఆల్సో విజువల్ అండి. పవర్ మ్యాప్ ఇస్ అ విజువల్. పవర్ Q&A ఇస్ అగైన్ వన్ మోర్ విజువల్. Q&A ఫీచర్ ఉంది ఇక్కడ. సో Q&A, వాట్ దిస్ Q&A will do is question and answer. Okay, what this Q&A will do is you can ask the question in the natural language, answer will be given in the form of a visual. సో ఇది మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి హెల్ప్ అవుతుందండి దస్ పర్టికులర్ ఫీచర్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? సో పవర్ క్వెరీ, పవర్ పివోట్, పవర్ మ్యాప్, ఈ మూడు వచ్చి ఇట్ ఇస్ ఫ్రమ్ ఎక్సెల్ అండి. పవర్ క్వెరీ, పవర్ పివోట్ అండ్ పవర్ మ్యాప్ ఇస్ ఫ్రమ్ ఎక్సెల్. పవర్ వ్యూ is a developed version of SSRS. Okay, and even Power Q&A is newly built in Power BI. So with these, if you learn service, then that is a full package. Any questions? Any questions? Any questions? Any questions? Any personal questions? Anything is fine. Please shoot. If you have any questions, please shoot. నా వైపు నుంచి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా మీకు? బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా నాయిస్ వస్తుందా? No. Yeah, fine. Okay, fine. So any questions, guys? Yeah, sir, can you elaborate last one, power question and answers, like This is also one visual only. Okay, so Okay. what you need to do is you can ask questions on your data. Okay, so then Okay. what will happen, it will give the result as a in the form of a visual. అంటే ఒక విజువల్ ని బిల్డ్ చేస్తుంది అది ఆటోమేటిక్ గా. సో యూ నో నీడ్ టు Okay. క్రియేట్ ఇట్. ఓకే, కానీ ఇది మీకు హెల్ప్ అవుతుంది. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ విల్ నాట్ హెల్ప్. ఓకే, బికాస్ యూ నో ద డేటా. కరెక్ట్ కదా? మీ డాష్బోర్డ్ లో ఏం Okay. డేటా ఉంది, ఆ డేటా ఎలా బిహేవ్ చేస్తుంది, అసలు ఏంటి ఆ డేటా, దాని గురించి డీటెయిల్స్ అన్ని మీకు తెలుసు. దిస్ ఇస్ ఓన్లీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే, మీన్స్ యూజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచే దే హ్యావ్ బిల్డ్ దిస్. Okay. Okay, any Okay. other question? Any other question? Okay, let's jump into installation then. Okay, మీరందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా Power BI అని? Yes, no? No. Yes. ఓకే, మరి నాతో పాటు చేస్తారా మీరు ఇప్పుడు? ఇన్స్టాల్ చేస్తామండి. నాతో పాటు చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? Yes. ఓకే, చేసేవాళ్ళు ఇప్పుడు చేయండి. ఒకవేళ మీరు ఒక చేయలేకపోతే దెన్ మేక్ ఇట్ రెడీ. నవీన్, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. సో
నాతో పాటు చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయండి, లేకపోతే యు మేక్ ఇట్ రెడీ, యు మేక్ యువర్ సిస్టమ్ రెడీ బై నెక్స్ట్ మండే. క్లియర్? సో ఫస్ట్ విండోస్లోకి వెళ్ళి యూ నీడ్ టు సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. యూ నీడ్ టు సర్చ్ ఫర్ మైక్రోసాఫ్ట్ స్టోర్. సో మైక్రోసాఫ్ట్ స్టోర్ని సర్చ్ చేసి మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి రండి. వచ్చాక హియర్ యూ నీడ్ టు సర్చ్ ఫర్ పవర్ బిఐ. You need to search for Power BI. You need to search for Power BI. సో పవర్ బిఐ అని సెర్చ్ చేసిన తర్వాత పవర్ బిఐ డెస్క్టాప్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి. మీరు పవర్ బిఐ డెస్క్టాప్ని క్లిక్ చేయాలి. పవర్ బిఐ డెస్క్టాప్ని క్లిక్ చేసి ఇక్కడ నాకు ఓపెన్ అని ఏదైతే కనబడుతుందో మీకు యుల్ బి హ్యావింగ్ గెట్ ఆర్ ఇన్స్టాల్. ఓకే, దాని మీద క్లిక్ చేయండి. సో ఇట్ విల్ బి ఆటోమేటికల్లీ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ ల్యాప్టాప్. క్లియర్? ఎనీ క్వశ్చన్? Any question? I think so. Yeah. It is open source and ఇది download అయిపోతుందా? Okay. Yes. Okay. It will be installed. Okay. So you no need to again install it. Okay. ఇక్కడే get click చేయండి, ఆటోమేటిక్ గా అది మీ ల్యాప్టాప్ లో డౌన్లోడ్ ఇన్స్టాల్ కూడా అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ అది ఓపెన్ కూడా అయింది. ఆటోమేటిక్గా ఓపెన్ కూడా అయింది. ఓపెన్ అవ్వకపోతే సర్చ్ ఫర్ పవర్ బిఐ డెస్క్టాప్ అండ్ ఓపెన్ ఇట్. సో యూ సెలెక్ట్ ఎ బ్లాంక్ రిపోర్ట్ ఇక్కడ. ఓకే, నౌ నీ డెస్క్టాప్ వ్యూ ఇలా ఉండాలండి. యూ నీడ్ టు సీ, ఓకే, లైక్ దిస్. డెస్క్టాప్ వ్యూ మీకు ఇలా ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వెన్ ఎవర్ యూ గో టు హెల్ప్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ మీద క్లిక్ చేస్తే సో మీ వర్షన్ చెక్ చేసుకోవచ్చు మీరు. సో దిస్ ఇస్ August 2024 వర్షన్. సో మీ వర్షన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ముందే ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటున్నారో సో వాళ్ళు గో అండ్ చెక్ ఇట్. ఓకే, ఇట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తుంది. సో మీరు ఇదే ప్రాసెస్లో కనుక ఇన్స్టాల్ చేస్తుంటే గో అండ్ చెక్ ద వర్షన్ ఇస్ అప్డేటెడ్ వర్షనే ఉంటుంది మీకు. సో ఆన్ a regular basis it will be it will updates and okay, whenever we have an update it will be updated automatically. So any questions till now? So in real time, like in corporate also, like automatically that this tool is automatically it's getting updated, or how it is? It depends on the Microsoft Store. It will be not enabled. Okay, then they need to, you see, in generally the tools will be installed from Software Center in any company. Okay, you cannot open గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయడం, లేకపోతే ఇలా స్టోర్స్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవడం, దట్ విల్ నాట్ హ్యాపన్. Okay. సో అక్కడ ఏంట్రా అంటే యూ విల్ బి హ్యావింగ్ ఏ సాఫ్ట్వేర్ సెంటర్. ఆ సాఫ్ట్వేర్ సెంటర్లోనే దే విల్ బి కీపింగ్ ఆల్ యువర్ అప్లికేషన్స్. ఓకే, సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అక్కడ ఎలా ఉంటుందిరా అంటే ప్రాసెస్ యూ నీడ్ టు చెక్ ఫర్ ద అప్డేట్స్. ఓకే, అక్కడ కూడా ఆటోమేటిక్గా జరగాలి. Okay, because I'm using Microsoft Store there also because in my company it is enabled for me. Okay. At least. Okay, I have taken an approval. Okay, so even Software Center నుంచి మీరు చేసుకున్నా కానీ it should be updated version. Okay. And also, sir, in reality, so it only installed in Windows only. Sometimes మనకి రియల్ టైమ్ లో లైనక్స్ సర్వర్ లో కూడా ఇన్స్టాల్ చేస్తారు కదా, అంటే No. Linux కానీ if you go to Mac కానీ, so you need to go for virtual machine. ఓకే, సో వర్చువల్ మిషన్ లోకి వెళ్ళి you need to work on, that's it. So don't try it. Okay, there are so many complications అండి. Okay. Okay. So it will install in Windows only, right? You're saying మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన మీన్స్ విండోసే కదా మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన. Yeah, correct. Yeah, it was. Yeah, విండోస్ లో
it will be working. ఓకే. Okay, any other question? Any other question? దీనికి అకౌంట్ ఇలా క్రియేట్ చేసుకోవాలండి యాక్చువల్లీ. ఏంటి? అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా మన మెయిల్ పైన ఇక్కడ హెచ్విక్ అని ఉంది కదా యాక్చువల్ గా. ఇక్కడ ఏం అవసరం లేదండి. డోంట్ క్రియేట్ ఎనీథింగ్ యాజ్ ఆఫ్ నో. డోంట్ డూ ఎనీథింగ్. ఫ్యూచర్ లో నేను చెప్తానులేండి ఎలా అకౌంట్ క్రియేట్ చేస్తారు ఏంటి అనేది. యాజ్ ఆఫ్ నో డోంట్ డూ ఎనీథింగ్. ఇట్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ఓకే. ఓకే. Okay. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని సైన్ అవుట్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నాట్ రిక్వైర్డ్. సో యూ కెన్ లాగ్ ఇన్. యూ కెన్ మీన్స్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్. ఇట్ విల్ నాట్ ఆస్క్ ఎనీథింగ్. ఈ సైన్ ఇన్ ఎప్పుడు అంటే హెల్ప్ అయ్యేది మీరు ఈ రిపోర్ట్ ని పబ్లిష్ చేసేటప్పుడే ఆ సైన్ ఇన్ అనేది కావాలి. ఓకే. రిపోర్ట్ ని మీరు ఈ పర్టికులర్ అకౌంట్ లోకి పంపించాలి అన్నప్పుడే దెన్ ఓన్లీ సైన్ ఇన్ ఇస్ రిక్వైర్డ్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఫర్ డెవలప్మెంట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండి. ఓకే, సో నౌ మనం ఫస్ట్ డెవలప్మెంట్ నేర్చుకుంటాం కాబట్టి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ సర్వీస్ లోకి మూవ్ చేయాలి కాబట్టి అప్పుడు ఐ విల్ లెట్ యూ నో హౌ టు క్రియేట్ అన్ అకౌంట్. ఓకే. ఓకే. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, ఫైన్. ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ కనబడుతున్నాయి, రైట్? ఎస్, నో? ఈ డాటెడ్ లైన్స్ లోపలే యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ యువర్ రిపోర్ట్ అండి. నేను నిన్న చూపించాను కదా ఒక డాష్ బోర్డ్ ఇన్ ద స్క్రీన్ షాట్స్ మీన్స్ ఇన్ దిస్ ప్రజెంటేషన్. సో ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ ని మనం ఎక్కడ బిల్డ్ చేస్తున్నాం? ఇక్కడే బిల్డ్ చేస్తున్నాం. దట్టు ఈ డాటెడ్ లైన్స్ లోపలే బిల్డ్ చేయాలి. సో ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ప్లేస్ ఉంది కదా, దీన్ని యూస్ చేసుకోవచ్చా అంటే నో, యూ కెనాట్ యూజ్ ఇట్. ఓన్లీ దిస్ ఇస్ ద ఏరియా విచ్ బిలాంగ్స్ ఫర్ ద డెవలప్మెంట్. ఓకే, అండ్ ఈ ఏరియాలో ఇప్పుడు ఒక మెసేజ్ చూపిస్తుంది. వాట్ ఈస్ దట్ మెసేజ్? గెట్ డేటా. గెట్ డేటా ఎక్కడ కనపడుతుంది మీకు? సో యూ రీడ్ దిస్ మెసేజ్. వాట్ ఈస్ దిస్ మెసేజ్? Add data to your report. యాడ్ డేటా టు యువర్ రిపోర్ట్. సి ఈ మెసేజ్ ఎక్కడ ఉంది? మన బిల్డ్ ఏరియాలో ఉంది, రైట్? ఎస్, నో? సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఇప్పుడు మనం వర్క్ చేస్తాం, రైట్? కంపల్సరీగా వర్క్ చేస్తాం. ఎస్ ఆర్ నో? రోజు మార్నింగ్ లేస్తాం, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం, విల్ బీ వర్కింగ్. కరెక్ట్. అంటే ఆఫీస్ ల్యాప్టాప్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి ప్రతిరోజు. ఎస్ ఆర్ నో? అంతేనా? హలో. సో ఎప్పుడైనా మనకి ఆ పర్టికులర్ టైంలో మనం ఏదన్నా పని చేయాలంటే మీన్స్ ఇప్పుడు రేపు మార్నింగ్ నేను లేచినామంటే ఏం చేయాలి? నేను నా వాషింగ్ మిషన్ ఆన్ చేయాలి అనుకుందాం, విచ్ ఐ విల్ ఫర్గెట్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. అప్పుడు నేను ఏం చేస్తాను? నా ఆఫీస్ ల్యాప్టాప్ పైన స్టిక్కీ నోట్ అంటిస్తాను, రైట్? ఈవెన్ పీపుల్ విల్ డూ ఇట్. ఇట్స్ నాట్ ఓన్లీ మీ. ఓకే, జనరలీ జరుగుతుంది, రైట్? ఎందుకు? బికాస్ ఖచ్చితంగా ఆఫీస్ ల్యాప్టాప్ మనం ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తే అది చూసుకుంటాం కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీ విల్ కీప్ ఇట్ దేర్. క్లియర్? హలో. అది నువ్వు స్టిక్కీ నోట్ వెళ్ళి తీసుకుని వెళ్ళి ఎక్కడైనా కిచెన్ లో ఎక్కడో చోట అంటించావు అనుకో, యూ విల్ సీ ఇట్ కదా. సో కంపల్సరీగా మనం ఓపెన్ చేస్తాం అనుకున్న దగ్గర ఇప్పుడు ఈ ఏరియా అనేది కంపల్సరీగా మనం రిపోర్ట్ ని బిల్డ్ చేయాలి. అందుకని ఈ మెసేజ్ చూపిస్తుంది. ఫస్ట్ నువ్వు డేటా యాడ్ చేసుకోరా బాబు, దాని తర్వాత నువ్వు రిపోర్ట్ ని బిల్డ్ చేయగలవు అనేది ఇండికేట్ చేస్తుంది అది. గాట్ ఇట్? సో నువ్వు డేటా యాడ్ చేయకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. సో యూ కెనాట్ బిల్డ్ ఎనీ విజువల్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ విజువల్ వచ్చింది, మరి దీంట్లోకి డేటా తీసుకురావాలిగా. వితౌట్ విజువల్ మీన్స్ వితౌట్ డేటా యూ కెనాట్ బిల్డ్ ఎనీ విజువల్. కరెక్ట్? యూ నీడ్ డేటా టు బిల్డ్ ఏ విజువల్. ఓకే, సో ఇట్ ఈస్ క్లియర్లీ షోయింగ్ ఎ మెసేజ్. ఓకే, అండర్స్టూడ్ గైస్? సో అందుకనే ఈ మెసేజ్ ని ఇండికేట్ చేస్తుంది. ఫస్ట్ మనం డేటాను తెచ్చుకోవాలి. డేటాను తెచ్చుకోవాలంటే ఏ ఆప్షన్ యూస్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ చూసాం మనం. డిపెండ్స్ అపాన్ ద సోర్స్.
ఆప్షన్ యూస్ చేయాల్సిన ఆప్షన్ గెట్ డేటా. గెట్ డేటా విల్ బి హెల్ప్ఫుల్ టు పుల్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ డేటా sources. Okay, so do we have get data here? Yes, ఇక్కడ ఉంది చూసారా? Yes, sir. సో ఈ గెట్ డేటా లోపలికి వెళ్ళండి, మోర్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో జస్ట్ నేను మోర్ మీద ఎందుకు క్లిక్ చేస్తున్నానంటే టు షో ఆల్ ద డేటా కనెక్టర్స్. ఓకే, ఎక్సెల్ వర్క్ బుక్ ఇస్ దేర్. ఓకే, SQL ఇస్ దేర్. ఓకే, యూ హ్యావ్ SAP, యూ హ్యావ్ Azure, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటా సోర్సెస్ ఆర్ అవైలబుల్ అండి. ఆల్ ద కనెక్టర్స్ ఆర్ అవైలబుల్. ఓకే, ఈ కనెక్టర్స్ యూస్ చేసుకొని పర్టికులర్ డేటా కనెక్టర్ కి కనెక్ట్ చేసుకొని, మీన్స్ ఈ కనెక్టర్ యూస్ చేసుకొని పర్టికులర్ డేటా సోర్స్ కి కనెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ పుల్ యువర్ డేటా. Then you can pull your data. Once data and pull చేసిన తర్వాత on top of it you can build the visuals. Okay, so ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సెల్ వర్క్ బుక్ డేటాను లోడ్ చేయాలి. సో ఐ నీడ్ టు పిక్ ఎక్సెల్ వర్క్ బుక్. ఇఫ్ ఐ నీడ్ టు లోడ్ ద డేటా ఫ్రమ్ SQL, ఐ నీడ్ టు పిక్ SQL. యాక్సెస్ నుంచి తీయాలంటే యాక్సెస్ డేటా కనెక్టర్ ని యూస్ చేయాలి. ఓకే, Azureకి వెళ్తే Azure. అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కనెక్టర్స్ ఆర్ అవైలబుల్ హియర్. ఓకే, సో అకార్డింగ్లీ మనం దాన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు నేను ఎక్సెల్ వర్క్ బుక్ కి కనెక్ట్ చేయబోతున్నాను. ఓకే, నేను ఎక్సెల్ వర్క్ బుక్ డేటా కనెక్టర్ ని పిక్ చేసుకోవాలి. సో కనెక్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ విల్ టేక్ మీ టు మై లోకల్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ I'm connecting to this sample data. This is a workbook. Workbook లో ఏముంటాయి? What will be there in the workbook? Hello? షీట్స్ ఉంటాయి. Sheets ఉంటాయి. Okay. Next. What is the next level in the hierarchy? కాలమ్స్, రోస్ డేటా ఉంటుంది. Yes. Data in the form of columns and rows. Okay, each and every workbook లో sheets ఉంటాయండి. Each and every sheet లో you'll be having data in the form of columns and rows. ఓకే, సో నేను ఎప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నానో దానికి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దానికి కనెక్ట్ చేస్తున్నప్పుడు మై డేటా కనెక్టర్ ఏం చేస్తారంటే దానికి కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏవైతే కనపడుతున్నాయి ఇవన్నీ షీట్స్ అండి, ఆ వర్క్ బుక్ లో ఉన్న షీట్స్ ఇవన్నీ. ఓకే, మరి ఇప్పుడు ఏ షీట్ ని నేను లోడ్ చేయాలి, దాట్ ఐ నీడ్ టు నో, రైట్? కరెక్ట్, అంతేనా? హలో? Yes, సో yes. కానీ ద పాయింట్ ఇస్ మనకి డేటా తెలిస్తేనే మనం ఐడెంటిఫై మీన్స్ ఏ టేబుల్ లోడ్ చేయగలుగుతాం, ఏది అనేది మీన్స్ ఏది చేయాలి అనేది చూసుకోగలుగుతాం. సో ప్రివ్యూ చేయడానికి దిస్ ఇస్ ద ఏరియా వేర్ యూ కెన్ ప్రివ్యూ ఇట్. ఇది ఎలా మీన్స్ మరి ఇక్కడ డేటా ఎలా కనపడుతుంది అంటే యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ టేబుల్. లైక్ దిస్ యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ టేబుల్. సో ఎప్పుడైతే నువ్వు నీ టేబుల్ ని సెలెక్ట్ చేస్తావో ఆ టేబుల్లో ఉన్న డేటా ఇక్కడ ప్రివ్యూ కనపడుతుంది మీకు. ఓకే, సో సెలెక్ట్ లైక్ దిస్ అండ్ సీ ద ప్రివ్యూ ఫస్ట్. ఓకే, దెన్ మీకు నచ్చిన టేబుల్స్ అంటే మీకు కావాల్సిన టేబుల్స్ ని మీరు లోడ్ చేసుకోగలుగుతారు. క్లియర్? Is this clear? Any question? Yes. సో ఇప్పుడు నేను ఈ టేబుల్ ని లోడ్ చేయాలి అనుకో, నా లోడ్ ఎనేబుల్ అయిందా? No. No. ఎనేబుల్ అవ్వలేదు. సో ఇది ఎనేబుల్ చేయాలంటే పక్కనున్న చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. పక్కనున్న చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేశాక వాట్ విల్ హ్యాపన్ అస్ లోడ్ అనేది ఎనేబుల్ అయింది. ఓకే, లోడ్ అనేది ఎనేబుల్ అయింది. సో ఎట్ ఎ టైం ఆల్ టేబుల్స్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం మల్టిపుల్ టేబుల్స్ లోడ్ చేయొచ్చు, ఎట్ ఎ టైం వన్ టేబుల్ కూడా లోడ్ చేయొచ్చు. ఓకే, ఎట్ ఎ టైం ఆల్ టేబుల్స్, ఎట్ ఎ టైం వన్ టేబుల్, ఎట్ ఎ టైం మల్టిపుల్ టేబుల్స్ కూడా లోడ్ చేయొచ్చు. క్లియర్? Yeah. సో క్లిక్ ఆన్ లోడ్. ఇప్పుడు నేను లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను లోడ్ మీద క్లిక్ చేశానో నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఉంది, వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్. వన్స్ లోడెడ్ యువర్ డేటా విల్ అపియర్ ఇన్ ద డేటా ప్యాన్ అంటే ఈ డేటా లోడ్ అయిన తర్వాత ఇట్ విల్ బి షోన్ ఇన్ ద డేటా ప్యాన్. రైట్ సైడ్ లో మీకు డేటా ప్యాన్ కనబడుతుంది, రైట్? సో ఆ డేటా ప్యాన్ లో మన లోడ్ అయిన టేబుల్ కనబడుతుంది అక్కడ. సో లోడ్ అయిన టేబుల్ కనపడుతుందా మీకు ఇక్కడ డేటా ప్యాన్ లో? Yes, కనిపిస్తుంది.
సో ఇమీడియట్లీ నెక్స్ట్ వెన్ ఎవర్ యూ సీ దిస్ పర్టికులర్ ఏరియా, ఇదేం చెప్తుంది ఇప్పుడు, బిల్డ్ విజువల్స్ విత్ యువర్ డేటా అని చెప్పేస్తుంది. అంటే డేటా ఉంది కాబట్టి నౌ దిస్ ఏరియా ఇస్ రెడీ టు బిల్డ్ ద విజువల్స్. క్లియర్? సో ఇప్పుడు మీకు ఈ డేటా ప్యాన్ కనుక కనపడలేదు అనుకో, మీన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు ఆ సిచ్యువేషన్ వచ్చింది, మీకు డేటా ప్యాన్ కనపడలేదు, గో టు వ్యూలోకి వెళ్ళి ఇక్కడ డేటా ఉందా, డేటా ప్యాన్. సో దీస్ ఆర్ డిఫరెంట్ ప్యాన్స్ అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఫస్ట్ వచ్చి డేటా ప్యాన్. ఓకే, దీన్ని వన్ క్లిక్ ఎనేబుల్, వన్ క్లిక్ డిజేబుల్. ఇప్పుడు నేను డిజేబుల్ చేసా, ఇంకో క్లిక్ చేస్తే ఎనేబుల్ అవుతుంది, ఇంకో క్లిక్ చేస్తే డిజేబుల్ అవుతుంది. సో లైక్ దస్ వన్ క్లిక్ ఎనేబుల్, వన్ క్లిక్ డిజేబుల్. మీకు డిజేబుల్ అయి ఉండొచ్చు, అందుకనే మీకు కనపడకపోయి ఉండొచ్చు. ఇక్కడికి వచ్చి ఎనేబుల్ చేసుకోవాలి. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? ఎనీ క్వశ్చన్? No. Okay, fine. So now what is the next step? Data am తెచ్చుకున్నాం. What is the next step in the process? Data Yeah. modeling. ట్రాన్స్ఫార్మ్. సో ఫస్ట్ డేటాను తెచ్చుకోవాలి, దాని తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయాలి. కరెక్ట్? ఇదే కదా నెక్స్ట్ స్టెప్. మీకు ఏమన్నా బోరింగ్గా ఉందా? లేదు కదా? హలో, లేదు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ నేను గెట్ డేటాలోకి వెళ్తున్నాను టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ స్టెప్స్ హియర్. ఓకే, ఫ్యూ ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో శాంపిల్ డేటా మీద నేను క్లిక్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు దిస్ పర్టికులర్ స్టెప్, మీరు ఇప్పుడు ఏదైతే విండో చూస్తున్నారో దీన్ని మనం మోడల్ విండో అంటాం. మీరు ఏదైతే విండో చూస్తున్నారో దట్ ఈస్ మోడల్ విండో. ఓకే, ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దట్ ఈస్ మోడల్ విండో. ఓకే, సో మోడల్ విండోలోనే వీఆర్ గోయింగ్ టు బిల్డ్ అవర్ రిపోర్ట్స్ అండి. రిపోర్ట్స్ని బిల్డ్ చేసేది మన ఈ విండోలోనే, ఈ మోడల్ విండోలోనే బిల్డ్ చేస్తాం. ఓకే, సో నేను ఇప్పుడు మళ్ళీ ఎక్సెల్ వర్క్ బుక్కి కనెక్ట్ చేస్తున్నాను అండ్ శాంపిల్ డేటా క్లిక్ చేస్తున్నాను దీని మీద. అండ్ ఇఫ్ యూ సీ ఇక్కడ ఇప్పుడు నేను ఏదైనా టేబుల్ లోడ్ చేయాలి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టేబుల్ నేను లోడ్ చేయాలనుకో, వాట్ ఐ నీడ్ టు డూ, నేను ఈ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేయాలి. కరెక్ట్? అదే కదా, ఈ చెక్ బాక్స్ మీద నేను సెలెక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు కిందకి వస్తే టోటల్ 3 బటన్స్ ఉన్నాయి. ఒకటి క్యాన్సిల్, క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అయిపోయింది. ఒకటి లోడ్, ఇంకోటి ట్రాన్స్ఫార్మ్ డేటా. మనం ఇందాక లోడ్ క్లిక్ చేసాం, ఏం జరిగింది, మన డేటా అనేది మోడల్లోకి వెళ్ళిపోయింది. రైట్? డేటా ప్యాన్ ఉంది మోడల్లో కదా. సో లోడ్ మీద క్లిక్ చేస్తే ఏం జరిగింది, మనకి మోడల్లోకి డేటా వెళ్ళిపోయింది, మీన్స్ మోడల్లోకి డేటా లోడ్ అయింది. ఓకే, మరి ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. This is your source అండి. This is your source. Okay, and this is your model. Okay, this is your Power Query Editor, PQE అంటారు దీన్ని. ఓకే, సో మీరు లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగింది, డేటా మోడల్లోకి లోడ్ అయింది. రైట్? లోడ్ మీద క్లిక్ చేసిన, ఎస్ ఆర్ నో? లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు డేటా మోడల్లోకి లోడ్ అయిందా లేదా? Yes. మిగతా వాళ్ళు ఎవరికి తెలీదా మోడల్లోకి డేటా లోడ్ అయిందా లేదా? Yes, sir. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంట్రా అంటే ఇలా జరగట్లేదు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ data will be loaded first to Power Query Editor. From Power Query Editor, it will be loaded to model. Actual గా జరుగుతున్న ప్రాసెస్ ఇదండి.
ఓకే, డైరెక్ట్ గా మోడల్లోకి లోడ్ అవ్వదు. ఎప్పుడైనా సరే పవర్ క్వేరియేటర్ లోకి లోడ్ అయ్యి పవర్ క్వేరియేటర్ నుంచి మోడల్లోకి లోడ్ అవుతాయి. ఈజ్ దిస్ క్లియర్? నేను ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేస్తాను, బట్ యాజ్ ఆఫ్ నౌ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది క్లియరా మీకు? ఐ విల్ ప్రూవ్ ఇట్. ఐ విల్ ప్రూవ్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. ఓకే, ఈజ్ దిస్ క్లియర్ గైస్? కమ్ ఆన్, రెస్పాండ్. Yes, sir. Yes. ఓకే, సో మనకి ఇంకొక బటన్ కూడా ఉందిగా. వాట్ ఈస్ అదర్ బటన్ నేమ్? ట్రాన్స్ఫార్మ్ డేటా. ఓకే, సో ఈ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందిరా అంటే, ఇట్ విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వేరియేటర్. దీని తర్వాత వెళ్ళదు. ఇట్ విల్ బి స్టాప్డ్ హియర్ ఓన్లీ. It will not move from power query to model. Okay, got it? Got the difference between load and transform data now? Our rendu buttons yokka difference ardhamainda? Yes, sir. So load, it will load to power query and immediately from power query it will be loaded to model. This is automatic. Okay, ట్రాన్స్ఫార్మ్ డేటా క్లిక్ చేస్తే ఇట్ విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వేరియేటర్. పవర్ క్వేరియేటర్ నుంచి మోడల్లోకి వెళ్ళదు. అంటే మోడల్లోకి వెళ్ళొచ్చు, తీసుకొని వెళ్తాం మనం, కానీ దట్ ఈస్ మాన్యువల్. కానీ ఇక్కడ ఇది ఆటోమేటిక్. అండర్స్టూడ్? ఇక్కడ మనం తీసుకొని వెళ్తాం ఎట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం, కానీ దట్ ఈస్ మాన్యువల్, బట్ దిస్ వన్ ఈస్ ఆటోమేటిక్. సో లోడ్ మీద క్లిక్ చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంట్రా అంటే, యూ డోంట్ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ డేటా. You don't want to transform your data ani system ki meer cheptunnaru. So if you don't want to transform your data, then why it should stop here? Power Query editor is meant for transformation. Okay, is meant for transformation. Load మీద మీరు క్లిక్ చేస్తున్నారంటే ఇంక ఇది ఎందుకు ఇక్కడ ఆగిపోద్ది? సో you are telling to the system that I don't want to transform my data, అందుకనే it will be loaded to model. It will not stop here. కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? యు ఆర్ టెల్లింగ్ టు ద సిస్టమ్ దట్ ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ మై డేటా, అందుకని ఇట్ విల్ బి స్టాపింగ్ హియర్. ఈస్ దిస్ క్లియర్ గైస్? Yes. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా. ఓకే, ఇప్పటి వరకు నేను ఏం చేశానంటే లోడ్ క్లిక్ చేశాను. ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. ఐ హావ్ సెలెక్టెడ్ 2 tables. చూడండి, నేను 2 tables ని సెలెక్ట్ చేశాను. ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తున్నా. whenever you click on transform data, one new window will open here. Okay, so this is your power query editor window. పైన కూడా మీకు నేమ్ కనబడుతుంది, పవర్ క్వెరీ ఎడిటర్ అని, రైట్? యు సీ ఇట్. ఈ విండో వేరు, ఈ విండో వేరు, బోత్ ఆర్ డిఫరెంట్ విండోస్. ఓకే, దిస్ వన్ ఈజ్ యువర్ మోడల్ విండో, దిస్ వన్ ఈజ్ యువర్ పవర్ క్వెరీ ఎడిటర్ విండో. ఓకే, అండ్ నేను ఏం చెప్పాను, లోడ్ మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఇట్ విల్ బి లోడెడ్ టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ ఇట్ విల్ బి లోడెడ్ టు మోడల్ అని చెప్పాను, రైట్? దట్ ఈస్ మై ఫస్ట్ స్టేట్మెంట్. ఎస్ ఆర్ నో? సో లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు వాట్ హ్యాపెండ్ హియర్? సిటీ వైజ్ సేల్స్ మీకు యు ఆర్ సీయింగ్ ఇన్ పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మోడల్ యాజ్ వెల్, రైట్? రెండు ప్లేసెస్ లో కనబడుతుంది. ఎస్ ఆర్ నో? సో సిటీ వైజ్ సేల్స్ అనేది యు ఆర్ సీయింగ్ ఇన్ ద పవర్ క్వెరీ ఎడిటర్ అండ్ యు ఆర్ సీయింగ్ ఇన్ ద మోడల్ యాజ్ వెల్. అంటే నా ఫస్ట్ స్టేట్మెంట్ ప్రూవ్ చేసేసాను, డన్. నా సెకండ్ స్టేట్మెంట్ ఏంది? ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసి ఇట్ విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్ అని చెప్పాను. సో ఈ 2 tables నేను ట్రాన్స్ఫార్మ్ డేటా యూస్ చేశాను, రైట్? వైల్ లోడింగ్ ఐ హావ్ క్లిక్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా బటన్. మరి ఈ డేటా ఇక్కడ కనబడుతుందా? No. ఇట్ విల్ బి లోడెడ్ టిల్ పవర్ క్వెరీ ఎడిటర్. సో 2 statements ప్రూవ్ అయిపోయినాయా? Correct. Yeah. So now you understood the difference between transform data and the load? Yeah. Buttons. I'm talking about buttons. Yeah. Okay. Yeah. So no questions, right? Yeah. So ఇక్కడికి వచ్చిన తర్వాత మీన్స్ ఇన్ జనరల్లీ నేను సేవ్ చేస్తూ ఉంటాను నా ఫైల్ ని, ఎందుకంటే వాట్ ఎవర్ వీ హ్యావ్ లోడెడ్ అది, సో దట్ షుడ్ బి దేర్, రైట్? ఓకే, మీన్స్ నేను సేవ్ చేస్తూ ఉంటాను ఎవ్రీ టైమ్. ఓకే, సో లెట్ మీ గెట్ ద నేమ్. So your batch number is 44 andi. So now currently 43 is going on. $44. Okay. So I'm saving it.
ఎప్పుడైనా సరే మీకు ఈ వీటి గురించి తెలియదు, ఇంకా మీకు తెలియనప్పుడు క్లిక్ ఆన్ అప్లై లెటర్. మీకు టిల్ ఇఫ్ యూ మన్స్ మీకు తెలిసేంత వరకు యూ క్లిక్ ఆన్ అప్లై లెటర్. వాట్ ఈస్ అప్లై అనేది ఇఫ్ యూ డోంట్ నో, డోంట్ క్లిక్ ఆన్ ఇట్. మీకు తెలిసేంత వరకు యూ క్లిక్ ఆన్ అప్లై లెటర్. నేను అట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. ఓకే, సో ఐమ్ క్లికింగ్ ఆన్ అప్లై లెటర్. ఇప్పుడు నేను ఈ పవర్ క్వెరీ ఎడిటర్ విండోని క్లోజ్ చేసేస్తున్నా. ఐఎమ్ క్లోజింగ్ దిస్ పర్టికులర్ విండో. ఓకే, నాట్ నౌ. సో విండోని క్లోజ్ చేశాను. నౌ ఐఎమ్ ఇన్ ద మోడల్ విండో. ఓకే, ఇప్పుడు మీరు లోడ్ చేసేటప్పుడు ఫైల్ మీన్స్ డేటాను లోడ్ చేసేటప్పుడు మీరు ఫస్ట్ ఏమనుకున్నారంటే ట్రాన్స్ఫార్మ్ చేయకూడదు అనుకున్నారు, అందుకనే లోడ్ మీద క్లిక్ చేశారు. కానీ ఇక్కడికి డేటా వచ్చిన తర్వాత మీరు ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను ఏం చెప్తున్నాను? మీరు లోడ్ చేసేటప్పుడు వద్దనుకున్నారు ట్రాన్స్ఫర్మేషన్, మీరు లోడ్ చేశాక కావాలనుకుంటున్నారు. సో లోడ్ చేసే టైంలో మీరు కావాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఇమీడియట్లీ ట్రాన్స్ఫార్మ్ డేటా మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు పవర్ క్వెరీ ఎడిటర్ కదా. కానీ మీరు లోడ్ చేశాక ఇఫ్ యూ నీడ్ టు గో టు పవర్ క్వెరీ ఎడిటర్, దెన్ యూ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్ ట్రాన్స్ఫార్మ్ డేటా. దెన్ యూ విల్ బి కమింగ్ బ్యాక్ టు యువర్ పవర్ క్వెరీ ఎడిటర్. క్లియర్? సో లోడ్ చేసే టైంలోనే కాదు, అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు పవర్ క్వెరీ ఎడిటర్కి రావాలంటే రావచ్చు. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు పవర్ క్వెరీ ఎడిటర్ నుంచి మోడల్లోకి వెళ్ళాలంటే వెళ్ళచ్చు. నో వన్ విల్ రెస్ట్రిక్ట్ యూ. ఈవెన్ టూల్ ఆల్సో విల్ నాట్ రెస్ట్రిక్ట్ యూ. క్లియర్? ఆ టైంలో మోడల్లో డేటా కనిపిస్తుందా అండి? ఆ మనం టైంలో ట్రాన్స్ఫార్మ్ డేటా డేటా మోడల్ క్లిక్ చేసేప్పుడు నాకు అర్థం కాలేదు, మళ్ళీ అంటే యాక్చువల్గా మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారు, మన నేను డేటాను ట్రాన్స్ఫార్మ్ ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేయలేదు కదా. చేసామంటే ట్రాన్స్ఫార్మ్ చేసామంటే అంటే ఇప్పుడు క్లిక్ చేసామంటే అప్పుడు మనకి మోడలింగ్ లో ట్రాన్స్ఫార్మ్ చేసిన డేటాను కనిపిస్తుందా అండి? హలో హలో ఇప్పుడు నేను హలో ట్రాన్స్ఫర్మేషన్స్ చేశాను, ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేశాక మోడల్లోకి మనం డేటాను తీసుకొని వెళ్ళాలి. యాక్చువల్గా మీరు డైరెక్ట్ గా ట్రాన్స్ఫార్మ్ చేయకుండా మోడల్లోకి లోడ్ చేశారు. బ్రదర్, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్, సో కెన్ యూ మెసేజ్ మీ? ప్లీజ్ మెసేజ్ మీ. నో, యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్. మీకు ఇంటర్నెట్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. ప్లీజ్ మెసేజ్ మీ. ఓకే, సో మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, ప్లీజ్ లిజన్. ఓకే, మీకు మీన్స్ వినపడుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐ విల్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఓకే, బట్ ఈవెన్ దో యూ కెన్ మెసేజ్ మీ. ఓకే, సో ద పాయింట్ హియర్ ఇస్, ఎప్పుడైనా సరే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చేసాం అనుకోండి, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇంప్లిమెంట్ చేసాం, అయిపోయింది. ఇమీడియట్లీ మీకు మోడల్లో ఆ డేటా కనపడుతుందా అంటే కనపడదు. యూ విల్ నాట్ సీ ఇట్. మనం మాన్యువల్గా వీ నీడ్ టు టేక్ ఇట్. నేను ఇందాక కూడా చెప్పాను ఇదే స్టేట్మెంట్. పవర్ క్వెరీ ఎడిటర్లో ట్రాన్స్ఫర్మేషన్ చేసిన తర్వాత మోడల్లోకి మీరు మాన్యువల్గా తీసుకొని వెళ్ళాలి. యూ నీడ్ టు టేక్ ఇట్ మాన్యువల్లీ. అది ఎలా చేస్తాము అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను. అండర్స్టూడ్? ఎనీ క్వశ్చన్, ఎనీ అదర్ క్వశ్చన్? సార్, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకెళ్తున్నామంటే ఆ డేటాని మనం ఇంకా అంటే రిటెండెన్సీని తగ్గించి అంటే ఒక స్టిమ్యులేట్ చేయడమా, లేకపోతే ఆ డేటా మీద మనం ఇంకా ప్రాపర్గా లేదని చెప్పి దాని మీద ఇంకా ఫిల్టరింగ్ చేయడమా? సో వాట్ యు మీన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో మనం ఏం చేస్తాం? చాలా చేయొచ్చండి. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంట్రా అంటే, ఇప్పుడు రిక్వైర్డ్ డేటా మీన్స్ ద పాయింట్ హియర్ ఇస్ రిక్వైర్డ్ డేటా లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఈ పర్టికులర్ డేటాలో కంట్రీ ఉంది, సిటీ ఉంది, సేల్స్ ఉంది, రైట్? ఓకే, యూజర్ ఏమన్నాడంటే నాకు రీజియన్ వైజ్ సేల్స్ చూపించమన్నాడు. రీజియన్ ఉందా ఇక్కడ? ఇట్స్ నాట్ దేర్. రీజన్ ఈజ్ నాట్ దేర్. ఓకే, సో జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ మనం క్యాల్కులేషన్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకు అంటే రీజియన్ ని క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ కంట్రీ. వీ కెన్ డూ దట్ వన్, రైట్? సో ఏ కంట్రీ ఏ రీజియన్ లో ఫాలో అవుతుందని మనకి అది తెలిస్తే చాలు, వీ కెన్ క్రియేట్ ఎ లాజిక్ హియర్. ఓకే, దట్ ఈస్ వన్ పర్టికులర్ సినారియో. ఇప్పుడు నాకు ఇక్కడ ఐ డోంట్ వాంట్ ఇదంతా డేటా నాకు అవసరం లేదు, కొన్ని కంట్రీస్ అవసరం లేదు, వీ కెన్ టేక్ ఇట్ అవుట్.
So we can take it out in Power Query. Okay, we can take it out in Okay. Power Query. Next, for example, నేను I want grouping చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ Okay. మీన్స్ ఐ డోంట్ వాంట్ సిటీ, లేకపోతే విత్ సిటీ ఓన్లీ మీన్స్ కంట్రీ ఉంది, మీన్స్ కంట్రీ వైజ్ సిటీ వైజ్ సేల్స్ ఉంది, సిటీ అతనికి అవసరం లేదు. సో గ్రూపింగ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మల్టిపుల్ టేబుల్స్ ని ఒకటే టేబుల్ లో పుల్ చేయాలి, దాట్ ఆల్సో వీ కెన్ డూ ఇట్. ఓకే, సో యూ గైస్ నో అబౌట్ జాయింట్స్. Yes, yes. So with joins, what we will do, we will club the data from multiple tables. That is Yeah. possible, which we can do it here. So all Yeah. these kind of things which we will do it here. Okay, in one by one అన్ని explain Yeah, I చేస్తాను. understand. Means Thing ఇవన్నీ is, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాక డేటాని ఒక ప్రాపర్ వేలోకి తీసుకొని వచ్చాక దెన్ విల్ బి లోడింగ్ ఇన్ టు అవర్ మోడల్. దేర్ వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ ఇంప్లిమెంట్ ద విజువల్స్. Okay. Yeah. Okay, any other questions? Any other questions? Okay, సో మన ట్రాన్స్ఫర్మేషన్ లో మేజర్లీ మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్, ఓకే, వాట్ వీ నీడ్ టు నో హియర్ ఇస్ డేటా టైప్స్. సో వీ నీడ్ టు నో అబౌట్ డేటా టైప్స్. దెన్ గైస్ టెల్ మీ వాట్ ఈస్ అ డేటా టైప్. అంటే మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే తెలియదని చెప్పండి, దట్స్ ఫైన్ ఫర్ మీ. సో వాట్ ఈస్ అ డేటా టైప్? హలో, తెలుసా తెలీదా? ఏదో ఒకటి చెప్పండి, రెస్పాండ్. Yeah, data type is a type of variable, sir. Either it be int or float, digit or a string. Yeah. ఓకే, మిగతా వాళ్ళు ఎవరికైనా తెలీదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో సింపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే మీన్స్ మైట్ బి మీ అందరికి తెలిసి ఉండొచ్చేమో, నాకు తెలీదు, బట్ ద పాయింట్ ఏర్ ఇస్ నాకు రెస్పాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ ఇట్. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు ఏంట్రా అంటే, ఈ పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటా ఉందో అనేది డేటా టైప్ చెప్తుంది. ఈ పర్టికులర్ కాలంలో మీన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ కి ఒక డేటా టైప్ ఉంటుంది. ఈ పర్టికులర్ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది అనేది డేటా టైప్ చెప్తుంది మనకి. క్లియర్? ఇస్ దిస్ క్లియర్? దట్ ఈస్ సింపుల్, సింపుల్ స్టేట్మెంట్. ఓకే, ఈ పర్టికులర్ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ కాలంలో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఉంది? ఇట్స్ అ స్ట్రింగ్, రైట్? Yes. సో మన డేటా టైప్ స్ట్రింగ్ అని మనకి చెప్తుంది అనమాట. ఎలా చెప్తుంది అంటే, యూ కెన్ సీ ఇట్ హియర్. సిటీ పక్కన ఏబిసి అని కనబడుతుందా? Yes. Yes. సో ఈ ఏబిసి మీద క్లిక్ చేయండి. ఏబిసి మీద క్లిక్ చేస్తే వాట్ ఈస్ ఏబిసి? టెక్స్ట్. Yes. సో Text. ఈ పర్టికులర్ కాలం యొక్క డేటా టైప్ ఏంటి? టెక్స్ట్. Text. అంటే ఇందులో ఉన్న డేటా ఏంటి? టెక్స్ట్ కదా. Text. అంటే ఇందులో డేటా టెక్స్ట్ ఉంటే డేటా టైప్ కూడా టెక్స్టే ఉంటుంది. ఒకవేళ ఇందులో నెంబర్ ఉందనుకోండి, డేటా టైప్ విల్ బి 1 2 3. ఏబిసి ఈజ్ డిఫరెంట్, 1 2 3 ఈజ్ డిఫరెంట్. 1 2 3 ఇస్ అ హోల్ నెంబర్. అంటే ఇందులో ఉన్న డేటా మీద బేస్ చేసుకుని డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది, ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది. క్లియర్? అండ్ మనం రియల్ టైంలో యూస్ చేసేది 1.2 డెసిమల్, 1 2 3 హోల్ నెంబర్, పర్సంటేజ్, డేట్ అండ్ టైం, డేట్, టైమ్ అండ్ టెక్స్ట్, ట్రూ అండ్ ఫాల్స్, ఇవే యూస్ చేస్తాం. క్లియర్? సో చాలా తక్కువ మినిమల్ డేటా టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ గో టు ఎస్క్యూఎల్, వేర్ అండ్ వేర్ కేర్, సో క్యార్, యూ హ్యావ్ సో మెనీ థింగ్స్, రైట్? ఇంట్, ఫ్లోట్. సో ఇక్కడ కూడా ఇంటూ ఫ్లోట్ ఉంది, బట్ ద పాయింటర్ ఇస్ వెరీ మినిమల్. ఓకే, వెరీ మినిమల్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ డేటా టైప్ అండి. ఓకే, డేటా టైప్స్ ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్, బట్ ద పాయింట్ హియర్ ఇస్ యూ నీడ్ టు నో ద డేటా టైప్స్ ఆఫ్ ద కాలం. ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ పర్టికులర్ కాలం ఏ డేటా టైప్, నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన కాలం ఏ డేటా టైప్? Number. ఇట్స్ నంబర్, హోల్ నెంబర్. హోల్ నెంబర్ Yeah. మీద కెన్ ఐ అప్లై సమ్? Yes. కెన్ ఐ అప్లై సమ్ గైస్? Yes. మిగతా వాళ్ళు? Yes, sir. Yeah, yes. ఓకే, ఐ కెన్ అప్లై సమ్. మరి దీని మీద కెన్ ఐ అప్లై సమ్? No. No. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో నెంబర్ మీద సమ్ అప్లై చేసినప్పుడు సమ్ కనుక వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైపే. అర్థమవుతుందా? Okay.
సో Yeah. ఫస్ట్ మీరు చెక్ చేయాల్సింది డేటా టైప్ ఏంటి 1 2 3 ఉందా, ఏబిసి ఉందా? సో ఏబిసి మీద సమ్ అప్లై అవ్వదు, రైట్? ఇప్పుడే మీరు చెప్పారు ఏబిసి మీద సమ్ అప్లై అవ్వదు. ఓకే, సో ఈ నెంబర్ కనుక ఏబిసి డేటా టైప్ ఉంది అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? సమ్ అప్లై అవ్వదు ఆటోమేటిక్ గా, కరెక్ట్? Correct. Yeah. ఓకే, అండ్ ఇంకొక వన్ థంబ్ రూల్ చెప్తాను వినండి. సో ద థంబ్ రూల్ ఇస్ నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. సో చూడండి, నేను నెంబర్ని టెక్స్ట్ గా కన్వర్ట్ చేశాను, బట్ ఇస్ ఇట్ థ్రోయింగ్ ఎనీ ఎర్రర్? No. No. బట్ టెక్స్ట్ కెనాట్ బి కన్వర్టెడ్ టు నెంబర్. ఎప్పుడు టెక్స్ట్ అనేది నెంబర్ అవదండి, నెంబర్ కెన్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. ఓకే, అందుకనే ఇప్పుడు నేను దీని మీద సమ్ అప్లై చేశాను అనుకో, వర్కౌట్ అయిద్దా? No. అవ్వదు. సో మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంట్రా అంటే డేటా టైప్. అలాంటి టైమ్స్ లో గుర్తుపెట్టుకోండి, క్లియర్? సో దట్ ఈస్ ద రీజన్ యూ షుడ్ నో అబౌట్ యువర్ కాలమ్స్ అండి. వాట్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ అసైన్ అయినాయి అనేది యూ షుడ్ నో ఇట్ బిఫోర్ డూయింగ్ దట్ ఆపరేషన్. అందుకనే ముందే తెలుసుకోవడం మంచిది. ఇస్ దిస్ క్లియర్? Yeah. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నౌ? No. No, This is clear. text. Okay. So this one is the whole number. Okay. And one more scenario కూడా చెప్తాను. I will explain one more scenario. Okay. ఈ డేటా టైప్స్ అనేది సిస్టమ్ అసైన్ చేస్తుంది. పవర్ బిఐ టూల్ ఇట్ సెల్ఫ్ విల్ అసైన్ ఇట్ బేస్డ్ ఆన్ ద డేటా. ఓకే, ఆటోమేటిక్ అసైన్ చేస్తుంది. యూ నో నీడ్ టు డూ ఎనీథింగ్. కానీ ద పాయింట్ ఇస్ సిస్టమ్ నీకు కావాల్సిన విధంగా అసైన్ చేసిందా లేదా అనేది మ్యాటర్ ఇక్కడ. సిస్టమ్ అసైన్ చేసేస్తుంది, కానీ నీకు కావాల్సిన తగ్గట్టుగా అసైన్ చేసిందా లేదా అనేది మ్యాటర్. ఓకే, ఇప్పుడు వన్ పర్టికులర్ సినారియో ఇస్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఎంప్లాయ్ ఐడి ఉంది, రైట్? ఎంప్లాయ్ ఐడి ఇస్ ఎ టెక్స్ట్ ఆర్ ఎ నెంబర్? నెంబర్. ఓకే, సో ఎప్పుడైతే నెంబర్స్ ఉన్నాయనుకోండి ఎంప్లాయ్ ఐడికి, సిస్టమ్ ఏం అసైన్ చేస్తుంది? ఇన్ జనరల్లీ ఇంటీజరే అసైన్ చేయాలి, ఎందుకంటే డేటా వచ్చి నెంబర్ కదా. అది ఐడెంటిఫై చేయలేదు సిస్టమ్ ఎలా డేటా టైప్ని అసైన్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ ద డేటాని చెక్ చేసుకొని డేటా టైప్ని అసైన్ చేస్తుంది. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి ఎంప్లాయ్ ఐడి మీద? నెంబర్ కావాలా లేకపోతే టెక్స్ట్ కావాలా? నెంబర్. యూ షుడ్ రిక్వైర్ టెక్స్ట్, నాట్ ద నెంబర్. ఎందుకు అంటే యూ నో నీడ్ టు అప్లై సమ్ హియర్. యూ షుడ్ నాట్ అప్లై ఎనీ యావరేజెస్, కరెక్ట్? ఎస్, నో? ఎంప్లాయ్ ఐడిని సమ్ చేస్తే ఏమొస్తుంది? నీ ఎంప్లాయ్ ఐడి నా ఎంప్లాయ్ ఐడి సమ్ చేస్తే ఏం రాదు. సో దట్ ఈస్ అ వేస్ట్ ఆఫ్ క్యాల్కులేషన్, యాక్చువల్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ క్యాల్కులేషన్. ఓకే, ద పాయింట్ హియర్ ఇస్ ఎప్పుడైనా సరే ఎంప్లాయ్ ఐడీస్ షుడ్ బి కన్వర్టెడ్ టు టెక్స్ట్. It should not be there in the number. Whenever if number is there, system ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా నెంబర్ని అసైన్ చేస్తుంది. ఓకే, సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు అసైన్ ఇట్ యాజ్ అ టెక్స్ట్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఫర్ దాట్ పర్పస్ ఆల్సో యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ డేటా. సో డేటాను అండర్స్టాండ్ చేసుకోవాలి, దెన్ డేటా టైప్స్ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఉంది ఇక్కడ, సో ఇస్ ఇట్ రిలవెంట్ ఫర్ మీ అని చెప్పి యూ నీడ్ టు చెక్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇస్ దిస్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్? No. Okay. So I'm stopping it here. Okay. If you have any questions, I will take it up. Okay. So next Monday onwards, we'll continue. Okay. So before winding up the session, okay. So your course fee is 12,000 andi. Okay. 32-40 sessions untai from Monday to Friday. Batch timings వచ్చి 8 to 9 AM. Okay. Batch starting date వచ్చి నేను already start చేసాం, but actual start date వచ్చి 2nd. Okay. 2nd September నుంచి. Means I will be continuing andi. I will be not starting from again demo నుంచి ఏం స్టార్ట్ చేయను. I will be continuing. ఈ రోజు నేను ఎక్కడి వరకు అయితే స్టాప్ చేశానో అక్కడి నుంచి I will be continuing from next Monday. Clear? So 2 free sessions as promised. I have taken it. Okay, means I have given 2 free sessions to you. Recordings కూడా provide చేస్తాం, and నిన్నటి recording it will be there in the YouTube. ఈ రోజు recording కూడా it will be there in the YouTube అండి. Okay, whenever you enroll into this particular batch, okay, then you will be getting an access అండి to the recordings on a regular basis. మీకు recordings వస్తాయి ఇంకా.
అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఓకే, వీకెండ్ టాస్క్స్ ఇస్తాను ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. ఓకే, వీకెండ్ టాస్క్లు అయితే ఉంటాయి కంపల్సరీ. వీకెండే కాదు, వీక్ డేలో కూడా టాస్క్లు ఉంటాయి. ఓకే, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ వన్. ఓకే, సో ఓన్లీ ప్రాక్టికల్ థియరిటికల్ నా వైపు నుంచి నేను చెప్పుకుంటూ వెళ్తే ఇట్ విల్ నెవర్ హెల్ప్ యూ అండి. ఓకే, so what you need to do is you need to keep the efforts on these particular things. Okay, and then only you will learn it. Okay, so weekend tasks is done, and even I am going to review the tasks. And weekend tasks are not mandatory, ఎందుకంటే వర్కింగ్ పీపుల్ ఉంటారు, దే కెనాట్ స్పెండ్ మోర్ టైమ్. ఓకే, సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ వన్. ఎవరైతే చేయాలనుకుంటున్నారో చేయండి, దెన్ సెండ్ ద టాస్క్ టు మీ, ఐ విల్ రివ్యూ ఇట్ ఇన్ ద క్లాస్. సో ఎస్క్యూఎల్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ యూ నీడ్ టు లెర్న్ ఎస్క్యూఎల్, దానికోసం ఇది హెల్ప్ అవుద్ది. నెక్స్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్. దిస్ ఇస్ వన్ గుడ్ ప్రాజెక్ట్ అండి. ఓకే, సో ఇఫ్ యూ డూ దిస్ వన్, మినిమం 4 to 5 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీ గెయిన్ చేస్తారు. నెక్స్ట్ శాంపుల్ రెజ్యూమెస్ ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్వ్యూ టాపిక్స్ ఇస్తామండి. అండ్ ఈవెన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వన్ డాక్యుమెంట్ విల్ బి దేర్. సో నెక్స్ట్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తామండి. మెటీరియల్ ఈజ్ ఆల్సో రెడీ. ఓకే, సో విల్ బీ ప్రొవైడింగ్ మెటీరియల్ యాజ్ వెల్. నేను ఏదైతే క్లాస్లో డిస్కస్ చేస్తానో దాని మీద మెటీరియల్ కూడా ఉంటుంది మీకు. ఓకే, అండ్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ టు దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పవర్ బిఐ డెవలపర్, దెన్ ప్లీజ్ కాంటాక్ట్ 9059868766. దట్స్ ఇట్ అండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఐ విల్ టేక్ ఇట్ అప్. ఎనీ క్వశ్చన్? నెక్స్ట్ సెషన్ మండే నుంచి ఉంటుందండి. మండే నుంచి ఉంటుందండి. ఓకే, థర్స్డే ఫ్రైడే కూడా దేర్ విల్ బి అ డెమో. మైట్ బి వీఆర్ ప్లానింగ్ ఇన్ దాట్ వే. ఓకే, సో ఇఫ్ సేమ్ నేను ఏదైతే చెప్పానో అదే చెప్తాను అక్కడ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ స్కిప్ ఇట్. బట్ ఫ్రమ్ మండే అన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. ఈ రోజు నేను ఏదైతే చెప్పానో అక్కడి నుంచి ఐ విల్ బి కంటిన్యూయింగ్. ఓకే, క్లియర్? ఎనీ క్వశ్చన్? Any other questions? Okay, if no questions, then I will be winding up the session. మెటీరియల్ ఎలా మీరు PDF ఇస్తారండి? అది ఎలాగా? Yes, PDF will be provided. Okay. Okay, Andy. Thank you, everyone. Bye. Thank you. Bye. Thank you. Bye.